చంద్రబాబు బెయిల్ పైన వాదనలు ముగిసినాయి. కాకపోతే ఇక్కడ అసలైన ఏది రింగ్ రోడ్డు కేసులో ఇందులో అమరావతి అన్న రింగ్ రోడ్డు అలైన్మెంట్ వ్యవహారాల అక్రమాలు చోటు చేసుకున్న ఆరోపణలతో సిఐడి నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు నాయుడు పెట్టుకున్నటువంటి వాదనలకు సంబంధించి లిఖితపూర్వక వాదనలు సమర్పిస్తామని విపక్షాల న్యాయవాదులు తెలపడంతో విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి మల్లికార్జున సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. మేబీ బెయిల్ ఇచ్చేయచ్చు, ఆయన ఇంతకు ముందు కేసులో కూడా బెయిల్ ఇచ్చారు కాబట్టి ముందస్తు బెయిల్ ఇచ్చేయచ్చు. లేకపోతే ఉచిత ఇసుక విధానం అలైన్మెంట్ అంటే మార్చిన దాంట్లో ఏం లేదని చెప్పచ్చు, కానీ ఉచిత ఇసుక విధానం కేసులో ముందస్తు బెయిల్ కోసం పెట్టుకున్నటువంటి దానికి సంబంధించి అడ్వకేట్ జనరల్ అడిగిన ప్రశ్నకి సమాధానం ఉందా? ఉచిత ఇసుక విధానాన్ని తీసుకురావడానికి కారణాలు ఏంటో పేర్కోలేదు. వేల నిర్వహించకుండా ఇసుక రీచ్లను అప్పగించారు. సహజ వనరులు దోపిడీకి గురయ్యాయి. విచక్షణ రహిత ఇసుక తవ్వకాలను జాతీయ హరిత ట్రిబ్యునల్ కూడా తప్పట్టింది. ఎన్జీటీ ఉత్తర్వులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పూర్తి స్థాయి వాదనలు వినిపించేందుకు సమయం లేకపోవడంతో విచారణ మంగళవారానికి వాయిదా పడింది. అసలు పాయింట్ ఏంటయ్యా అంటే దానికి ఏమైనా సమాధానం ఉందా? ఇసుక ఫ్రీగా ఎందుకు ఇచ్చారు? అదేమంటే ఇల్లు కట్టుకోవడానికి. పేదవాడికి ఎవరికన్నా ఇల్లు కట్టుకున్నాడా? టిట్కో ఇల్లు గవర్నమెంట్ కట్టిస్తుంది, మరి పేదోడు కట్టుకునేది కాదే. లేదా మధ్యతరగతికి ఎవరికన్నా ఫ్రీగా ఇచ్చారా? లేదే, డబ్బులు పెట్టినే కొనుక్కున్నారే. మరి డబ్బులు ఎవరు వసూలు చేశారు? ప్రభుత్వం వసూలు చేయకుండా. ఎందుకు ఉచితం అని చెప్పారు? అది దోపిడీ కాదా అంటే అది దోపిడీ కాదనే చెప్తారు. ఒప్పుకోవాలి మనం.